ఇక ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు రాజమహేంద్రం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 9:30 రాజమండ్రి ప్రభుత్వ కళాశాలకు చేరుకొని అక్కడ నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషిస్తారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మంత్రి నారా లోకేష్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిలో తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజమహేంద్రవరానికి 9:30కి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనున్నారు. విద్యార్థులతో ముఖాముఖి కూడా నిర్వహించనున్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల లోగో అయితే ఏదో ఉందో కూడా అది ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో పలు భవనాలను కూడా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి రాజానగరం మండలం వెలుగుబందులో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం లో ఉన్న పలు భవనాలను కూడా నారా లోకేష్ మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి చెరుకూరి వీర్రాజు కళ్యాణ మండపం ఏదైతే ఉందో అక్కడ పలు కార్యకర్తలతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి 5:30కి విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ భారీ ఏర్పాట్లు చేయనున్నారు. జిల్లా అధికారులు కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూపు కూడా ఇక్కడ వచ్చి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. అనంతరం కూడా రేపు జరగబోయే సభకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పలు రకాలుగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ హరికృష్ణతో కేవీవి సత్యనారాయణ, వైకే న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.